ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో నెల్లూరు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. నెల్లూరు జీఆర్పీ సిఐ భుజంగరావును విఆర్కి పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయనపై త్వరలో శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భుజంగరావు అక్రమాలపై ఈ ఏడాది జనవరి 27న ఆధారాలతో సహా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి భుజంగరావును విఆర్ఎస్ కు పంపించారు. పడుగుపాడులో ఓ వ్యక్తిని హత్య చేసి రైలు పట్టాలపై తాళ్లతో కట్టారు. ఈ ఘటనలో సీఐ భుజంగరావు తన కింది స్థాయి అధికారులు సిబ్బందిని బెదిరించి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లకి పాల్పడేవారు. కావల్లో దొంగగా మారిన మాజీ కానిస్టేబుల్ తో చేతులు కలిపి వసూళ్లకు పాల్పడేవారని ఆరోపణలున్నాయి. దీంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కీలక ఆధారాలు సేకరించి వార్తా కథనాలు ప్రసారం చేసింది. దీంతో అతనిపై చర్యలకు ఉపక్రమించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో నెల్లూరు పోలీస్ శాఖలో చర్యలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు మహేష్ అందిస్తారు. మహేష్. విజయ్ చంద్రిక, నెల్లూరు జీఆర్పీ అంటే జనరల్ రైల్వే ప్రొటెక్షన్ అన్నమాట. ఈ మామూలు పోలీస్ శాఖ నుంచి కొంతమంది నాకు డిప్యుటేషన్ మీద వేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం వేస్తూ ఉంటారు. ఈ జీఆర్పీ విభాగంలో ఈ భుజంగరావు సిఐగా పనిచేస్తున్నారు. దాదాపు 2 ఏళ్లుగా ఇక్కడే ఉన్నారు. ఈయన వేధింపులు అయితే అసాధారణం. ఇక్కడ కింద స్థాయి అధికారుల్ని అలాగే సిబ్బందిని కూడా తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. మహిళా ఉద్యోగులు, మహిళా సిబ్బంది పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఈయన చాలా అక్రమాలు పాల్పడడం జరిగింది. ఆ అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలతోటి జనవరి 27వ తేదీన ఏబిఎన్ లో కథనాలు ప్రసారమయ్యాయి. ఆ కథనాలకు అధికారులు స్పందించారు. అప్పటి నుంచి కూడా ఆయన పైన విచారణ సాగిస్తూ వచ్చారు. ఏబిఎన్ కథనంలో ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవం తేలడంతో ప్రస్తుతం సిఐ భుజంగరావుని విఆర్కి పంపించడం జరిగింది. విఆర్కి పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా చూస్తే కావల్లో ఒక దొంగగా మారిన మాజీ కానిస్టేబుల్ తోటి ఆయనతోటి ఈయనకి లింకప్ పెట్టుకొని చాలా దొంగతనాలకి వీటన్నిటికి కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ పడుగుపాడు సమీపంలో ఒక వ్యక్తిని చంపేసి పట్టాల మీద తాళ్లతో కట్టేస్తే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. అక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అలాగే సిబ్బంది వాళ్ళ ఫోన్లలో వీడియోలు తీస్తే అవన్నీ కూడా డిలీట్ చేపించి ఒక మర్డర్ ని ఆత్మహత్యగా ఒక సూసైడ్ గా క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఒక బాడీని ఒక రైల్వేలో ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా సూసైడ్ జరిగినా ఇతర ప్రమాదాలు జరిగినా ఆ బాడీని షిఫ్ట్ చేయాలంటే దాదాపు 5,000 రూపాయలు ప్రభుత్వం తరఫున వస్తాయి. ఆ డబ్బులు కూడా తనకే ఇవ్వాలంటూ సిబ్బందిని వేధించినట్లుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. అలాగే చివరికి గూడూరులో ఒక 12 కిలోల గంజాయి దొరికితే ఆ గంజాయిని కూడా ఎవరైతే ఒక వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి అమ్ముకొని సొమ్ము చేసుకోవడం, అలాగే ఆ వ్యాపారులతో కలిసి ఈ గంజాయి అక్రమ రవాణా వీటన్నిటికి కూడా ఈయన ప్రోత్సహించడం జరిగింది. సులూరుపేటలో పెయింటింగ్ వర్క్ చేసినటువంటి కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ ప్రమాదవశాత్తు చనిపోయిన విషయాన్ని హత్యగా చిత్రీకరిస్తాము, హత్యకి ఏ సెక్షన్ అయితే వస్తాయో ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని కాంట్రాక్టర్ బెదిరించి దాదాపు 10 లక్షల రూపాయలుగా తీసుకున్నట్లుగా సమాచారం. మొత్తం మీద చివరికి ట్రాన్స్జెండర్లు ఈ రైలుల్లో వాళ్ళు భిక్షాటం చేసేందుకు వాళ్ళ దగ్గర కూడా 4 దగ్గర 10,000 చొప్పున 40,000 తీసుకురావాలని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగే వాహనాలకు సంబంధించి కూడా ఈ వాహనాలు ఏదైతే ఉన్నాయో అవి తిరగకపోయినా కూడా తిరుగుతున్నట్లుగా బిల్లులు చేసుకోవడం, ఇవన్నీ పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ తో సహా ఏబిఎన్ కథనాలు ప్రసారం చేసింది. ఆ కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. ఇవాళ ఆ సిఐ భుజంగరావుని విఆర్కి పంపించడం జరిగింది. ఇది కొన్ని పరిస్థితి. థ్యాంక్ యూ మహేష్.